అందరికీ శ్రీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎంతో సంతోషంగా జరుపుకొని ఉంటారని, ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనంత. ప్రతి ఒక్కరిలాగే నేను కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఏడాది జరుపుకుంటూ ఉంటానండి. 4-5 రోజుల ముందు నుండే ఇంటి శుభ్రాలు ప్రారంభించాము. ఇంకా వ్రతానికి కావలసిన సామాగ్రి ఇతరాత్ర అవి సమకూర్చేసరికి శ్రావణ శుక్రవారం రానే వచ్చేసిందండి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు శ్రీ వరలక్ష్మీ దేవతను భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సమకూరుతాయని సాక్షాత్తు సదాశివుడే ఆ ఆదిదేవతకు తెలియజేశాడు. అలాంటి మహోత్తరమైన వ్రతాన్ని ఈనాటికి మనమందరం కొనసాగిస్తూ ఆచరించడం అనేది గొప్ప విషయం అనే చెప్పాలి. పూజ అంటే పసుపు కుంకుమ, పూలు అక్షింతలు, నైవేద్యం పెట్టడము, అగరబత్తులు వెలిగించడం, ధూపం దీపం మాత్రమే కాదు. పూజ కోసం చేసే ప్రతి ఆలోచన, పూజ కోసం చేసే ప్రతి పని కూడా పూజ లెక్కలోకే వస్తుందండి. ఆ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి వ్రతానికి చేయవలసిన అన్ని పనులు మొదలుపెట్టాము. అమ్మవారికి నైవేద్యంగా బూరులు, గారెలు, సేమియా పాయసం, పరమాన్నం, ఇంకా పులిహోర రుచి శుచి విషయాలలో ఎక్కడ రాజీ పడకుండా తయారు చేశాము. పళ్ళు పూలతో అయితే శ్రావణం కార్తీకాలలో మాట్లాడడం చాలా కష్టం. వాటి రేట్లు ఆకాశానికి అంటుకుంటున్నాయి. అయితే ఉన్న దాంట్లో మా ఇంటి వరలక్ష్మిని సింపుల్గా ముస్తాబు చేశాను. ఏ పూజనైనా ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళు ఉండే ప్రాంతాలను బట్టి, వాళ్ళ ఇంటి ఆచారాలను బట్టి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటూ ఉంటారు. పూజ చేసే విధానాలు వేరవచ్చు కానీ ప్రధానంగా ఉండవలసింది మాత్రం భక్తేనండి. భక్తి అంటే సరైన నిర్వచనాన్ని నేను చెప్పలేకపోవచ్చు కానీ నా వరకు భక్తి అంటే ఏకాగ్రతతో చేయడం అని అనుకుంటాను. పూజ కోసం నేను చేసే ప్రతి పనిని మనసు పెట్టే చేస్తానండి. దానికి ఫలితంగా ఆ భగవంతుడు నాకు ప్రశాంతతను, మనశ్శాంతిని ఇస్తాడు. ఆ మానసిక ప్రశాంతతనే దేవుడు నాకు ఇచ్చే వరమని భావిస్తాను. అలా అని దేవుణ్ణి నేనేమి అడగనని కాదు. దండం పెట్టే ప్రతిసారి దేవుణ్ణి ఏదో ఒకటి డిమాండ్ చేస్తూనే ఉంటాను. అయితే వివాహం అయిన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతాన్ని సౌభాగ్యం కోసమే చేస్తూ ఉంటారు కదండి. అలాగే నేను కూడా మా దాంపత్య జీవితం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని, సంసారం అనే ఈ సాగరాన్ని మా దంపతులు ఇరువురము సవ్యంగా ఈదగలగాలని, అందుకు ఆ అమ్మవారి ఆశీర్వాదం మాపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తల్లి మాకు దయదలిచిన దానితోనే వ్రతం చేయగలిగామండి. తోరపూజ కూడా పూర్తి చేసి తోరాన్ని నా దక్షిణ హస్తానికి మా శ్రీవారితో కట్టించుకున్నాను. అదనంగా మా వారు నాకు బొట్టు పెట్టి ఆశీర్వాదం కూడా ఇచ్చారండోయ్. అమ్మవారి చిత్రపటాన్ని తదేకంగా చూసినప్పుడు ఆవిడ దేహం అంతా నగలు నాణెములతోనే ఉంటుంది. ఒక్క నుదుటిపై మాత్రమే పసుపు కుంకుమలు ఉంటాయి. అవును, ఏ సౌభాగ్యవతికైనా నిండైన అలంకరణ నుదుటిపై పెట్టుకునే చిటికెడు కుంకుమే కదండి. అటువంటి పసుపు కుంకుమలను ప్రసాదించే శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహము సకల జనులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనంత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. నమస్కారం.